హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ అకౌంట్. ఈరోజు మనం తెలుసుకోబోయే క్లాస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ ఇన్ టోటల్ సిలబస్, దట్ ఈస్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ గురించి మనము ఈరోజు బ్రీఫ్ అండ్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్తో తెలుసుకోబోతున్నాము. బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ టాపిక్, వీ హ్యావ్ టు నో వాట్ ఈజ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటింగ్. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ రావడానికి గల బ్రీఫ్ హిస్టరీ గురించి మనం ఒక 2 minutes డిస్కస్ చేసుకున్నాం. జనరల్గా యూనివర్సల్గా బిజినెస్ అన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది, అది మనకు తెలుసు. మన దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు. మన దేశం వాళ్ళు ఇతర దేశాల వాళ్ళతో, అదర్ కంట్రీస్ మన కంట్రీ పీపుల్తో, ఇలా ట్రేడింగ్ అనేది 2 చోట్ల జరుగుతూ ఉంటుంది, అది మనకు తెలుసు. మనం గూడ్స్ మన దేశంతో పాటు ఇతర దేశాలకు సేల్ చేస్తూ ఉంటాము, ఇతర దేశాల నుంచి పర్చేజ్ చేసుకుంటూ ఉంటాము. మరి ఇలా చాలా బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. ఓకే, మరి అకౌంటింగ్ సిస్టమ్ గురించి మనకి ఇక్కడ ప్రిన్సిపల్స్ రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకున్నాం. మరి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు మరి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఆ కంట్రీ వాళ్ళు లేదా ఒక కంట్రీ వాళ్ళు కానీ అకౌంటింగ్ ఏ విధంగా రాసుకోవాలి, ఏ విధంగా రికార్డ్ చేయాలి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా. సిమిలర్గా అన్ని కంట్రీస్ కూడా ఒకే ప్రిన్సిపల్స్ని ఫాలో కావాలి. ఎందుకంటే డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ కరెన్సీస్, డిఫరెంట్ ఇండస్ట్రియల్ పాలసీస్ ఆర్ ఎకనామిక్ పాలసీస్, డిఫరెంట్ ట్యాక్స్ రేట్స్ ఉంటాయి, నెక్స్ట్ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఇలా ఉండడం వల్ల అకౌంటింగ్ విధానంలో కూడా, అకౌంటింగ్ సిస్టంలో కూడా కొన్ని వేరియేషన్స్ వచ్చే అవకాశం ఉంది. అలా వేరియేషన్స్ ఉండకూడదు కాబట్టి, ఎందుకంటే ఒక ప్రిన్సిపల్ అన్నప్పుడు కంపల్సరీగా అందరికీ ఒకే రూల్ ఉండాలి, ఒకే సిస్టమ్ ఉండాలి. అలా అయితేనే మనం అనుకున్న ఆబ్జెక్టివ్స్ మనం రీచ్ కాగలం. కాబట్టి అకౌంటింగ్ అనేది అన్ని చోట్ల ఒకటే ఉండాలి అనే ఉద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కమిటీలోని కొద్దిమంది ఎక్స్పర్ట్స్ చెప్పిన సజెషన్స్ ఆధారంగా, రికమెండేషన్స్ ఆధారంగా ఈ ప్రిన్సిపల్స్ మనకు డిజైన్ చేయడం జరిగింది. మరి వారు ఏం రికమెండ్ చేశారు, ఆ ప్రిన్సిపల్స్ ఏంటివి అనేది మనం ఈరోజు క్లాస్లో డీటెయిల్గా బ్రీఫ్ అండ్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్తో తెలుసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఆ కమిటీ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ కమిటీ, IASC, ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ కమిటీ అని అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ గురించి యూనిఫామ్గా ప్రిన్సిపల్స్ ఉండాలి అని డిజైన్ చేయడానికి ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలోని కొద్దిమంది ఎక్స్పర్ట్స్ కానివ్వండి, వీళ్ళందరూ కలిసి ఒక కంట్రీ ఒక అకౌంట్స్ ఫాలో అవుతున్నప్పుడు, ఒక విధానం ఫాలో అవుతున్నప్పుడు మనం చెప్తున్న ఈ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్ని కంట్రీస్కి సూటబుల్గా మనం తయారు చేయాలి అనే ఉద్దేశంతో ఎంతోమంది ఎక్స్పర్ట్స్ కలిసి ఈ ప్రిన్సిపల్స్ని డిజైన్ చేయడం లేదా ఫ్రేమ్ చేయడం జరిగింది. అందుకే దీన్ని గ్యాప్ అంటారు, GAAP, గ్యాప్. హియర్ గ్యాప్ మీన్స్ జనరలీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. జనరలీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ప్రపంచవ్యాప్తంగా అన్ని బిజినెస్ ఆర్గనైజేషన్స్ కంపల్సరీగా వీరు చెప్పిన ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ వాళ్ళు అకౌంట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే దీన్ని జనరలీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అని చెప్పడం జరిగింది. ఇక మన దేశానికి వస్తే, మన దేశంలో అకౌంట్స్ ఫ్రేమ్ చేయడానికి, అకౌంట్ ప్రిన్సిపల్స్ పాలసీస్ ఫ్రేమ్ చేసి వాటిని రెగ్యులేట్ చేయడానికి ఒక సంస్థ ఉంది, అదే ICAI, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా. మన ఇండియాలో అకౌంట్స్కి ఉన్నతమైన సంస్థ అంటూ ఇది. దీని ద్వారానే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కానీ, అకౌంటింగ్ పాలసీస్ కానివ్వండి, అకౌంటింగ్ స్టాండర్డ్స్ కానివ్వండి, వీటన్నిటిని అమలు జరపడం, రెగ్యులేట్ చేయడం, వాటిని ఇంప్లిమెంట్ చేసేలా చూడడం, ఆ రెస్పాన్సిబిలిటీ అంతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా వారు మన దేశంలో చూసుకోవడం జరుగుతుంది. వీళ్ళిద్దరి సారథ్యంలో, ఇద్దరి యొక్క
ఆధ్వర్యంలో మనకి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ చెప్పడం జరిగింది. ఇవి ఇంటర్నేషనల్ వైడ్, నాట్ ఓన్లీ ఇన్ అవర్ కంట్రీ, ఇంటర్నేషనల్ వైడ్ అందరూ కూడా తప్పకుండా ఫాలో కావాల్సిన ప్రిన్సిపల్స్. అందుకే వీటిని జనరలీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, గ్యాప్, జనరలీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనము వన్ బై వన్ ఆ కాన్సెప్ట్స్ ఏంటివి, ఆ ప్రిన్సిపల్స్ అంటే ఇవన్నీ మనం క్లియర్గా తెలుసుకున్నాం. శ్రద్ధగా వినండి. ఈ ప్రిన్సిపల్స్ మనకు అర్థమయ్యే రీతి కోసం, మనకు అర్థం కావడం, మన సింప్లిఫై కోసం, క్లియర్గా మీకు అర్థం కావడం కోసం కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్గా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. శ్రద్ధగా వినాల్సి ఉంటుంది. ఈ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్. సార్ కాన్సెప్ట్ మీన్స్ భావనలు. కన్వెన్షన్స్ మీన్స్ ట్రెడిషన్స్, సాంప్రదాయాలు లేదా ట్రెడిషన్స్ అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి ఎవరైతే అకౌంట్స్ ప్రిపేర్ చేయడానికి రెడీగా ఉన్నారు అంటే ఎవరు? అకౌంటెంట్. రేపు మీరు కంపెనీస్లో కానివ్వండి, ఏదో ఒక సంస్థలో అకౌంటెంట్గా జాయిన్ అయినప్పుడు అప్పుడు మీరు రెడీగా ఉంటారు కదా అకౌంట్స్ వేయడానికి. అలా మిమ్మల్ని అకౌంటెంట్ అంటారు. మరి ఎప్పుడైతే మనం అకౌంట్స్ రాయడానికి రెడీగా ఉంటామో అలాంటి టైంలో బేసికల్గా ఫస్ట్ పాయింట్, ఇవన్నీ మనం కాన్సెప్ట్ ఫుల్ థరో నాలెడ్జ్ ఉంటేనే, వీటన్నిటి మీద ఫుల్ థరో నాలెడ్జ్ ఉంటేనే మనము అకౌంట్స్ రాయడానికి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు. అలా తీసుకున్న రెస్పాన్సిబిలిటీ కూడా మనం 100% జస్టిఫై చేయాలి. 100% ఆ పనికి మనము న్యాయం చేయాలంటే ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ మీద ఐడియా లేకపోవడం, నాలెడ్జ్ లేకపోవడం అనేది చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇవి మీకు ప్రతి ఒక్క ప్రాబ్లంలోనూ, బేసిక్ నుంచి సిఏ లెవెల్ ప్రాబ్లం వరకు ప్రతి ఒక్క ప్రాబ్లంలోనూ ఈ కాన్సెప్ట్స్, ఈ కన్వెన్షన్స్ మీకు ఎప్పుడు యూజ్ అవుతూనే ఉంటాయి, ఎప్పుడు మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉంటాయి. డూ లైక్ దిస్, డోంట్ డూ లైక్ దట్, మీరు ఇలా చేయండి, ఇలా చేయకూడదు అని మీకు ఒక గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రిన్సిపల్స్ ఆధారంగా. మరి ఒకదాన్ని ఒకటి బ్రీఫ్గా సింపుల్ విత్ ఇన్ షార్ట్ టైంలోనే మేము మీకు అర్థమయ్యే రీతిలో తెలుసుకున్నాం. జనరల్గా వీటన్నిటి గురించి మీకు ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి సిఏ లెవెల్ వరకు బుక్స్లో ఎన్నో మీనింగ్స్ అండ్ డెఫినేషన్స్ ఉంటాయి. వాటిని నేను ఇక్కడ మీకు మరి చెప్పదలచడం లేదు. నేను చెప్పదలుచుకున్నది ఏమంటే ఆ కాన్సెప్ట్ మన రీజనల్, మన తెలుగు లాంగ్వేజ్లో మీకు అర్థమయ్యే విధంగా వీటి గురించి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మీ టెక్స్ట్ బుక్స్లో కానివ్వండి, నెక్స్ట్ మీరు ఆన్లైన్లో కానివ్వండి, వీటన్నిటి గురించి డెఫినేషన్స్, మీనింగ్స్ మీ దగ్గర దండిగా ఉంటాయి. కానీ వాటిని మనం పరిపూర్ణంగా ఎట్లా అర్థం చేసుకోవాలనేది మనం ఈ క్లాస్లో తెలుసుకోబోతున్నాము, చెప్పదలుచుకుంటున్నాము. ఫస్ట్ కాన్సెప్ట్, భావనలు. ఎప్పుడైతే ఒక అకౌంటెంట్ ఒక బిజినెస్కి అకౌంట్స్ రాయడానికి వెళ్తాడో తాను గుర్తుంచుకోవాల్సిన భావనలు ఇవన్నీ. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఫస్ట్ వన్ మీకు ఇక్కడ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్, గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్, మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్, కాస్ట్ కాన్సెప్ట్, అక్రూయల్ కాన్సెప్ట్, రియలైజేషన్ కాన్సెప్ట్, డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అని ముఖ్యమైన కాన్సెప్ట్స్ని మీరు గుర్తుంచుకోవడానికి సింపుల్గా నేను ఇక్కడ ఒక కోడ్ యూజ్ చేయడం జరిగింది, బీజీఎం కార్డ్. బీజీఎం కార్డ్ అంటే పిల్లలకి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి కానీ, ఎప్పుడైనా మనం క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్ ఇవ్వడానికి కానీ, ఎగ్జామ్స్లో మనం గుర్తుంచుకోవడానికి మీకు ఈ కోడ్ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ వన్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. అకౌంటెంట్ ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిన కాన్సెప్ట్ ఈ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ని సపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్ లేదా ఎంటిటీ కాన్సెప్ట్ అని కూడా అంటారు. హియర్ ఎంటిటీ మీన్స్ ఐడెంటిటీ. ఎంటిటీ మీన్స్ ఐడెంటిటీ. నువ్వు ఎప్పుడైతే అకౌంట్స్ రాస్తున్నావో అప్పుడు బిజినెస్ని సపరేట్గా నువ్వు రికార్డ్ చేయాల్సి ఉంటుంది, బిజినెస్ ట్రాన్సాక్షన్ సపరేట్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ బిజినెస్ స్థాపించిన ఓనర్ ట్రాన్సాక్షన్స్ సపరేట్గా రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఇంకోసారి చెప్తున్నాను, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే ఈ కాన్సెప్ట్ ప్రకారం ఫర్మ్ వేరే, సంస్థ యొక్క వ్యవహారాలు, సంస్థ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి సపరేట్గాను, నెక్స్ట్ ఓనర్ ట్రాన్సాక్షన్స్ సపరేట్గా రికార్డ్ చేయాల్సి ఉంటుంది. లేదా మనం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ రాస్తున్నప్పుడు ఇంకా సింపుల్గా ఓనర్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము సపరేట్గా మనము రికార్డ్ చేయాల్సి ఉంటుంది అకౌంట్స్లో. ఇలా సపరేట్గా చేయండి అని చెప్పే కాన్సెప్టే బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. ఎందుకంటే అకార్డింగ్ టు దిస్ కాన్సెప్ట్
ఓనర్ హ్యాస్ సపరేట్ ఎంటిటీ అండ్ బిజినెస్ ఫర్మ్ యాజ్ ఇట్ సెల్ఫ్ హ్యాజ్ సపరేట్ ఎంటిటీ. అందుకే దీన్ని బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం అకౌంట్స్ రాస్తున్నప్పుడు ఫర్మ్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అకౌంట్స్ రాయాలి కానీ రికార్డ్ చేయాలి కానీ ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అకౌంట్స్ రికార్డు చేయకూడదు అని చెప్పే కాన్సెప్టే ఈ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్, జీ ఫర్ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. మనం అకౌంట్స్ రాస్తున్నాము అంటే జనరల్గా మనం అకౌంట్స్ 1st ఏప్రిల్ ఎవ్రీ ఇయర్ స్టార్ట్ చేసి 31st మార్చ్ ఎవ్రీ నెక్స్ట్ ఇయర్ మనము క్లోజ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. ఫైనాన్షియల్ ఇయర్ అనడం జరుగుతుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే మనము ఒక ఇయర్కి సంబంధించిన అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ని కంప్లీట్ చేసి తర్వాత రిజల్ట్స్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి యాజ్ అన్ అకౌంటెంట్ రెస్పాన్సిబుల్గా హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూగా జరుగుతూ ఉండాలి. సంస్థలో ఎంతోమంది ఓనర్స్ వస్తూ ఉంటారు లేదా వెళ్ళిపోతూ ఉంటారు, కానీ సంస్థ ఎక్కడికి వెళ్ళదు. ఫర్మ్ అనేది లేదా కన్సర్న్ అనేది వాటి యొక్క ట్రాన్సాక్షన్ జరుపుకుంటూనే ఉంటుంది, కంటిన్యూస్గా మూవ్ ఆన్ అవుతూనే ఉంటుంది అని ఊహించుకొని అకౌంటెంట్ అకౌంట్స్ రాయాల్సి ఉంటుంది. కానీ ఏదో 1 మంత్ స్టార్ట్ చేసాము, 2 మంత్స్కి క్లోజ్ చేస్తాము. అసెట్స్ కొంటున్నామంటే అసెట్స్ని మనము యూజ్ చేసుకుంటూ మన బిజినెస్ని గ్రోఅప్ చేసుకోవడానికి, మన బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి ఉండాలి. కానీ అసెట్స్ చూసుకొని రేపు అమ్మేసుకోవడానికి కాదు. మన అకౌంట్స్ కూడా నిరంతరం మన సంస్థ నడుస్తూనే ఉంటుంది. ఫర్మ్ విల్ గోస్ ఆన్ అనే ఉద్దేశంతోనే అనే కాన్సెప్ట్తోనే మనము అకౌంట్స్ రాయవలసి ఉంటుంది అని చెప్పే కాన్సెప్టే గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. నెక్స్ట్ 3rd కాన్సెప్ట్ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. ఈ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ ఏమని చెప్తుందంటే ఇన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఇట్ షుడ్ బి కన్సర్న్డ్ ఆర్ ఇట్ షుడ్ బి ఇంటిమేటెడ్ విత్ రూపీస్ ఆర్ మనీ. ప్రతి ఒక్క వ్యవహారంలో మీరు ఏదైతే ట్రాన్సాక్షన్ చూపిస్తున్నారో దాంట్లో మనీ కంపల్సరీగా ఉందో లేదో చూడాలి. ఏ ట్రాన్సాక్షన్ అయితే మనీతో మెజర్ చేయగలమో అటువంటి ట్రాన్సాక్షన్నే మనము రికార్డ్ చేయవలసి ఉంటుందని చెప్పే కాన్సెప్టే మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ పర్చేజ్ చేసాము 10 lakhs. 10 lakhs మనీ ఉంది కదా, ఎస్. ల్యాండ్ పర్చేజ్ చేసాము 5 lakhs. మిషనరీ సేల్ చేసాము 2 lakhs. ఏ ట్రాన్సాక్షన్లో ఏ వ్యవహారంలో అయితే మనీ ఉంటుందో ఆ వ్యవహారాన్ని ఏ వ్యవహారాన్ని అయితే ఏ ట్రాన్సాక్షన్ అయితే నువ్వు మనీతో మెజర్ చేయగలవో అటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా నువ్వు అకౌంట్స్లో రాయాలి. ఇది కూడా మీరు చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్ 3rd కాన్సెప్ట్ కాస్ట్ కాన్సెప్ట్. కాస్ట్ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ అసెట్స్ గురించి మాట్లాడుతుంది, అసెట్స్ గురించి చెప్పడం జరుగుతుంది. మనం అసెట్స్ పర్చేజ్ చేసినప్పుడు లేదా సేల్ చేసినప్పుడు పర్చేజ్ చేసిన ప్రైస్ కాస్ట్ ప్రైస్ అంటాము, సేల్ చేసినప్పుడు ఆ ప్రైస్ని సెల్లింగ్ ప్రైస్ అంటాం. కానీ బుక్స్లో మాత్రం when we are showing in the account books of a particular asset, it should be noted or it should be shown with its cost price only. ఏదైనా అసెట్ నువ్వు మన అకౌంట్స్ బుక్స్లో రికార్డ్ చేస్తున్నావు అంటే అఫ్కోర్స్ సెల్లింగ్ ప్రైస్ కూడా రాస్తాము, బట్ మన క్యాలిక్యులేషన్ కోసం మనకు ఎగ్జాక్ట్ ప్రాఫిట్, ట్రూ ప్రాఫిట్ మనము కనుక్కోవాలంటే కంపల్సరీగా అసెట్స్ని కాస్ట్ ప్రైస్తోనే మనము చూపించాల్సి ఉంటుంది అకౌంట్స్లో. ఎస్, అఫ్కోర్స్ ఫిక్స్డ్ అసెట్స్ లైక్ ఫర్నిచర్, ప్లాంట్ అండ్ మిషనరీ వీటికన్నిటి కూడా డిప్రిషియేషన్ ఉంటుంది. ఆ డిప్రిషియేషన్ రెడ్యూస్ చేసి ఆ డిప్రిషియేషన్ డిడక్ట్ చేసి మనము దాని వాల్యూ చూపించుకుంటూ వెళ్ళాలి. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. కాస్ట్ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోసారి చెప్తున్నాను, కాస్ట్ కాన్సెప్ట్ అనేది ఏదైనా ఒక అసెట్ పర్చేజ్ చేసినప్పుడు దాన్ని కాస్ట్ ప్రైస్తో అంటాము, సేల్ చేసినప్పుడు సెల్లింగ్ ప్రైస్ అంటాం. మనము బుక్స్లో మన ఎగ్జాక్ట్ ప్రాఫిట్ కావాలంటే ఆ అసెట్ యొక్క కాస్ట్ ప్రైస్ను మాత్రమే మనం బుక్స్లో చూపించాలి సపరేట్గా అని చెప్పే కాన్సెప్టే కాస్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఏ ఫర్
అక్రూవల్ కాన్సెప్ట్. ఏ ఫర్ అక్రూవల్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఏం మాట్లాడుతుందో ఇప్పుడు మనం చూద్దాం. అక్రూవల్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ జనరల్గా మనము క్యాష్ రిసీవ్డ్ అంటే మనీ తీసుకున్నాము, క్యాష్ పెయిడ్ మనీ పే చేసాము, అమౌంట్ రిసీవ్డ్ అమౌంట్ పెయిడ్ డబ్బులు ఇప్పుడు తీసుకున్నాము మనీ మరి పే చేస్తున్నాము. మరి కొన్ని లయబిలిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 31st March ఇయర్ ఎండింగ్లో మనం ఎవరితోనో ఒకరితో ఒక క్రెడిటార్తో మనం అప్పు చేసాము మన బిజినెస్. మరి అప్పు చేసినప్పుడు అతనికి 31st March అప్పు తీసుకున్నావు, ఖచ్చితంగా అప్పు తీసుకుంటే మనం ఏం పే చేయవలసి ఉంటుంది? ఇంట్రెస్ట్ పే చేయవలసి ఉంటుంది. మరి తీసుకున్న అప్పు మీద ఇంట్రెస్ట్ మనము పే చేయవలసి ఉంటుంది కాబట్టి, కాకపోతే మనం తీసుకున్న అప్పు 31st March తీసుకున్నాం. మరి వాట్ అబౌట్ ఇంట్రెస్ట్? దాన్ని అకౌంట్స్ బుక్స్లో ఏ విధంగా చూపించాలి అంటే, ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే, మనం ఏవైతే పే చేయవలసి ఉంటాయో వాటిని కూడా కరెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు అడ్జస్ట్ చేసి చూపించండి అని చెప్పే కాన్సెప్టే అక్రూవల్ కాన్సెప్ట్. దీన్ని మన అకౌంటింగ్ టర్మినాలజీలో అవుట్ స్టాండింగ్, అక్రూడ్, రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఆర్ ప్రీపెయిడ్, పెయిడ్ ఇన్ అడ్వాన్స్, రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, పెయిడ్ ఇన్ అడ్వాన్స్, అవుట్ స్టాండింగ్ పేయబుల్ థింగ్స్, అక్రూడ్ రిసీవబుల్స్ రావాల్సినవి చెల్లించవలసినవి, వీటన్నిటిని కూడా అడ్జస్ట్ చేస్తూ మనం కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లోనే చూపించినట్లయితే మనకు ట్రూ ఫైనాన్షియల్ పొజిషన్స్, నెక్స్ట్ ట్రూ నెట్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయడానికి అకౌంటెంట్కి చాలా హెల్ప్ఫుల్గా మరియు యూస్ఫుల్గా ఉంటుందని చెప్పే కాన్సెప్టే అక్రూవల్ కాన్సెప్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి అక్రూవల్ కాన్సెప్ట్. ఇంకోసారి చెప్తున్నాను. జనరల్గా మనము అమౌంట్ తీసుకుంటున్నాం, అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నాం, లేదా అమౌంట్ పే చేస్తున్నాం. వాటిని మనం బుక్స్లో రాసుకుంటాం. మరి పే చేయవలసిన మాటకి లేదా డబ్బులు రావాల్సి ఉంది, మనీ పే చేయవలసిన వాటి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఇయర్లో ఎవరో మనకు బాకీ ఉన్నారు, దే హ్యావ్ టు పే టు అస్, మరి వారు ఇంకా ఇవ్వలేదు, ఈ కరెంట్ ఇయర్లో కూడా ఇవ్వలేదు, నెక్స్ట్ ఇయర్ ఇస్తాం సార్ అంటున్నారు. మరి వాటిని మనం ఎట్లా రాస్తాము? ఇంకా అమౌంట్ మనకు రాలేదు. వాటిని అక్రూడ్ రిసీవబుల్స్ అని చెప్పి రాయడం జరుగుతుంది. ఎవరైనా ఒక కస్టమర్ వస్తారు, అడ్వాన్స్ అమౌంట్ ముందుగానే ఇచ్చిపోతారు, నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన అడ్వాన్స్ ముందుగానే ఇచ్చిపోతారు. అది మనకు ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఇలా ఎన్నో అడ్జస్ట్మెంట్స్ మనకు పేయబుల్స్కి సంబంధించి, రిసీవబుల్స్ సంబంధించి ఉంటాయి. వాటిని ఈ కాన్సెప్ట్ ఆధారంగా మనము అడ్జస్ట్ చేస్తూ కరెంట్ ఇయర్కి మనము ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు అడ్జస్ట్ చేస్తూ మనము బుక్స్లో చూపించాల్సి ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్దర్ మీకు నెక్స్ట్ మన సిలబస్లో ఇంకా మనం దీని గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం. నెక్స్ట్ రియలైజేషన్ కాన్సెప్ట్ వచ్చేసి ఏం చెప్తుందంటే, డోంట్ అజ్యూమ్ యువర్ సెల్ఫ్, డోంట్ థింక్ అబౌట్ ఫ్యూచర్ హ్యాపెనింగ్స్. మన అకౌంట్స్ అంటే ఏం రాస్తున్నాము? అకౌంట్స్ విచ్ వీఆర్ రికార్డింగ్ ఈజ్ జస్ట్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. అకౌంట్స్ వాజ్ రికార్డింగ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్, ఏమి జరిగినాయో హిస్టారికల్గా, అంటే ఆల్రెడీ జరిగిపోయిన అంశాలు మనం తీసుకొచ్చి అకౌంట్స్లో రాస్తున్నాము, అంతేగాని ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ రాయడం లేదు. భవిష్యత్తులో అంచనా వేయడం, నా సేల్స్ ఇంత జరగచ్చు, రేపు ఎల్లుండి పండుగ ఉంది, ఫెస్టివల్ ఉంది, నాకు ఒక 10 lakhs సేల్స్ జరగచ్చు అని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి రాయొద్దండి. అదేవిధంగా మీరు ఏమన్నా పే చేయుంటే కనుక పే చేయవలసి ఉంది, పే చేయవలసి ఉన్న నాటికి ఇంకా మనం ఎక్కువ పే చేయవలసి వస్తుందేమో, అలా మనము రాయకూడదు. అఫ్కోర్స్ ప్రొవిజన్స్ అయితే రాసుకోవచ్చు అండి, ప్రొవిజన్స్ అని ఉంటాయి, ఎందుకంటే అవి కంపల్సరీ పేమెంట్స్ అండి. కంపల్సరీ పేమెంట్స్కి ఎగ్జాక్ట్ వాల్యూ మీకు తెలిసినట్లయితే అప్పుడు మీరు రాసుకోవచ్చు. అంతేగాని భవిష్యత్తును ఊహించుకొని ఒక లయబిలిటీ అంటే ఒక పే చేయాల్సిన అమౌంట్ కానివ్వండి, లేదా ఏదైనా ఒక రిసిప్ట్, ఏదైనా ఒక ఇన్కమ్ మనం ముందే ఊహించుకొని రాసుకోవద్దండి అని చెప్పే కాన్సెప్ట్ రియలైజేషన్ కాన్సెప్ట్. ఎగ్జాక్ట్గా క్యాష్ ఎప్పుడైతే రియలైజ్ అవుతుందో, చెప్పాలంటే మన చేతికి వస్తుందో
అప్పుడే మనము రాసుకోవాలి. ఎగ్జాక్ట్గా మనం క్యాష్ ఏదైతే పే చేసామో ఆ టైంలోనే మనము ఆ ట్రాన్సాక్షన్ని మనం అకౌంట్స్లో రికార్డ్ చేసుకోండి అని చెప్పే కాన్సెప్టే రియలైజేషన్ కాన్సెప్ట్. నెక్స్ట్ డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ ద్వంద్వ అంశాల భావన అంటాం. ఇది మన ఎంట్రీస్కి ఒక బేస్ లాంటిది ఈ కాన్సెప్ట్. ఫర్దర్ మీకు వీడియోస్లో కూడా దీని గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇంకా చూద్దాం. మరి డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అంటే ఏంటి సార్? డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అంటే ఫర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద టూ ఆస్పెక్ట్స్. మీరు ప్రతి ఒక్క వ్యవహారంలో రెండు అంశాలను ఐడెంటిఫై చేయాలి. ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ని కూడా రెండుగా మీరు అర్థం చేసుకోవాలి. సార్ ఏంటి ఆ డ్యూయల్? డ్యూయల్ అంటే ఏమి ఇక్కడ? టూ అని. డ్యూయల్ అంటే టూ అని. ఆ టూ థింగ్స్ ఏంటివి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 lakhs పెట్టి ల్యాండ్ కొన్నాను. నాకు ఏమొచ్చింది, ఏం పోయింది? ల్యాండ్ వచ్చింది, డబ్బులు పోయాయి. ఆ టూ ఆస్పెక్ట్స్ని మీరు ఐడెంటిఫై చేయాలి. నేను నా కార్ని 5 lakhsకి సేల్ చేశాను. ఇప్పుడు చెప్పండి, ఏమొచ్చింది, ఏం పోయింది? నా కారు వెళ్ళిపోయింది, నాకు 5 lakhs క్యాష్ వచ్చింది. ఇలా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్లోనూ రెండు అంశాలను మనం ఐడెంటిఫై చేయాలి. నువ్వు ఐడెంటిఫై చేస్తూనే మన అకౌంట్స్ని ప్రిపేర్ చేయాలి అని చెప్పే కాన్సెప్టే డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. మీకు ఆల్రెడీ కొంచెం బ్రీఫ్ ఐడియానే ఉంటుంది. డెబిట్ అని, క్రెడిట్ అని. డెబిట్ అనేది రిసీవింగ్ ఆస్పెక్ట్ అండి, క్రెడిట్ అనేది గివింగ్ ఆస్పెక్ట్. అలా రెండు అంశాలని మనము ప్రతి ట్రాన్సాక్షన్లో కూడా రెండు అంశాలని మనము ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ థింగ్ అది అని చెప్పే కాన్సెప్ట్ డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ కమ్స్ టు కన్వెన్షన్స్, ట్రెడిషన్స్, సాంప్రదాయాలు, పద్ధతులు అని మనము ఇక్కడ తెలుసుకోవచ్చు. మరి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లో కొన్ని ఎక్స్పర్ట్స్ ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్న కొన్ని ట్రెడిషన్స్ ఉన్నాయి. ఇవి అకౌంటెంట్గా కంపల్సరీగా అతని డ్యూటీ, అతని యొక్క రెస్పాన్సిబిలిటీ, వీటి గురించి కూడా అతను ఖచ్చితంగా జ్ఞానం లేదా అవేర్నెస్ కలిగి ఉండాలి. మరి వీటి గురించి తెలుసుకున్నాం. ఫస్ట్ వన్, ఫుల్ డిస్క్లోజర్. ఫుల్ డిస్క్లోజర్. నువ్వు ఎప్పుడైతే అకౌంట్స్ రాస్తున్నావో, అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నావో, అప్పుడు బిజినెస్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవరీ మైక్రో పాయింట్ కూడా నువ్వు రికార్డ్స్లో, అకౌంట్ బుక్స్లో చూపించాలి. యూ హ్యావ్ టు షో ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ విచ్ ఈస్ రిలేటెడ్ టు బిజినెస్. మనము ఇది స్కిప్ చేయడం, అది స్కిప్ చేయడం చేయకూడదు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా బిజినెస్కి సంబంధించిన బిజినెస్ ట్రాన్సాక్షన్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నువ్వు చూపించాల్సి ఉంటుంది. యూ హ్యావ్ టు డిస్క్లోజ్, యూ హ్యావ్ టు షో ఫుల్లీ టు ద ఓనర్స్ దట్స్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద బిజినెస్ అరౌండ్ 1 financial year. ఒక ఆర్థిక సంవత్సరంలో మన వ్యాపారంలో ఏవి జరిగాయని మీరు అకౌంట్స్లో ఖచ్చితంగా చూపించాలి అని చెప్పే కాన్సెప్ట్ ఫుల్ డిస్క్లోజర్ అనే ఈ కాన్సెప్ట్. నెక్స్ట్ అండి, కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే స్థిరంగా ఉండడం, ఫిక్స్డ్, రిజిడ్. కన్సిస్టెన్సీ అంటే స్థిరంగా ఉండడం, ఫిక్స్డ్, రిజిడ్. మరి కన్సిస్టెన్సీ ఏం చెప్తుందో చూద్దాం. ఎప్పుడైతే ఒక అకౌంటెంట్ ఒక మెథడ్ అనుకోండి, లేదా ఒక ప్రాసెస్ ఆఫ్ అకౌంటింగ్ విధానాన్ని, అకౌంటింగ్ సిస్టమ్ని ఫాలో అవుతూ ఉన్నాడు. ఒక ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది, ఒక మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ లేదా ఒక విధానాన్ని అతను అకౌంట్స్లో ఫాలో అవుతూ ఉన్నాడు. ఎందుకో 1 year తర్వాత సింపుల్ ఒక మెథడ్ని చేంజ్ చేయవలసి వచ్చింది అనుకోండి. అప్పుడు మరి ఆ మెథడ్ నుంచి ఇంకొక మెథడ్ నెంబర్ 1 నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మెథడ్ నెంబర్ 2కి ఆ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ చేంజ్ చేయొచ్చా అంటే నో. యూ హ్యావ్ టు మెయింటైన్ ద కన్సిస్టెన్సీ వెన్ యు ఆర్ ప్రిపేరింగ్ ది అకౌంట్స్ అని చెప్పే కాన్సెప్టే కన్సిస్టెన్సీ కాన్సెప్ట్. ఒక పద్ధతిలో మనం అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు అదే పద్ధతిలోనే అకౌంట్స్ ఫాలో కావాల్సి ఉంటుంది కమింగ్ నెక్స్ట్ ఇయర్స్ కూడా. సార్ ఎందుకు సార్ అంటే ఆల్రెడీ ఓనర్స్ లేదా ఆల్రెడీ బిజినెస్ అనేది ఆ సిస్టమ్కి అలవాటు అయిపోయి ఉంటుంది. ఆ సిస్టమ్కి యాజ్ యూజువల్గా ఆ సిస్టంలోనే వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ బుక్స్ కానివ్వండి, వాళ్ళ
రిపోర్ట్స్ కానివ్వండి. ఒకవేళ ఏమన్నా మనం సిస్టంలో కానీ ఆ మెథడ్లో కానీ చేంజ్ చేయవలసి వస్తే అది అంత ఇంపార్టెన్స్ ఉంటాయి, మనము ప్రొప్రైటర్స్కి లేదా ఓనర్స్కి ఇంటిమేట్ చేసి ఆ మెథడ్ని లేదా ఆ విధానాన్ని మనం మార్చుకోవచ్చు. మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ ప్రిపేరింగ్ అకౌంట్స్లో దీని గురించి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏదైనా కానీ కన్సిస్టెన్సీ ఏమని చెప్తుందంటే, ఒక విధానాన్ని ఒక పద్ధతిని మనం అకౌంట్స్లో ఫాలో అవుతున్నప్పుడు కమింగ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, అదే ఇయర్లో నెక్స్ట్ ఇయర్స్లో కూడా అదే సిస్టమ్నే ఫాలో అవ్వాలి, అదే విధానాన్ని అదే మెథడ్నే ఫాలో అవ్వాలి అని చెప్పే కాన్సెప్టే కన్సిస్టెన్సీ కాన్సెప్ట్. నెక్స్ట్ మెటీరియాలిటీ కాన్సెప్ట్. మెటీరియాలిటీ కాన్సెప్ట్ వీటి గురించి మాట్లాడుతుందంటే, అకౌంటెంట్ అనేవారు ఇక్కడ చూడండి, ఈ ఫుల్ డిస్క్లోజర్ కాన్సెప్ట్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసినప్పుడు కానీ దానికి కొంచెము అగెనెస్ట్గా ఉంటుంది. ఫుల్ డిస్క్లోజర్లో ఏం చెప్పాను, ఏదైతే ఇన్ఫర్మేషన్ బిజినెస్లో జరుగుతుందో, ఏ యాక్టివిటీస్లో బిజినెస్ యాక్టివిటీస్లో జరుగుతున్నాయో వాటన్నిటిని కంపల్సరీగా అకౌంట్స్లో మనం చూపించాలని చెప్పాను. మెటీరియాలిటీ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే, ఏ డేటా ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఓనర్స్కి యూజ్ అవుతుందో వాటిని మాత్రమే ఇతను మెటీరియల్గా భావించి లేదా ఒక ఇంపార్టెంట్ డేటాగా భావించి వాటిని మాత్రమే మన అకౌంట్స్లో చూపిస్తే చాలు అని చెప్పే కాన్సెప్ట్ మెటీరియాలిటీ కాన్సెప్ట్. అంటే ఇక్కడ చెప్పండి ఏమంటే, ఎనీథింగ్ విచ్ ఈజ్ యూస్ఫుల్ టు ద ఓనర్స్ దట్ దే విల్ టేక్ డెసిషన్స్ అబౌట్ ది బిజినెస్ ఫర్మ్, దట్ దే విల్ ప్లాన్ అబౌట్ ది బిజినెస్ ఫర్మ్ ఇన్ ద ఫ్యూచర్. వాళ్ళు తమ వ్యాపారం గురించి భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకోవడానికి కానీ భవిష్యత్తులో ప్రణాళికలు వేసుకోవడానికి ఉపయోగపడే యూజ్ అయ్యే సమాచారాన్ని మనం అకౌంట్స్లో చూపిస్తే చాలు అని చెప్పే కాన్సెప్టే మెటీరియాలిటీ కాన్సెప్ట్. విచ్ ఈస్ ఇమ్మెటీరియల్, ఇట్ షుడ్ నాట్ బి, నీడ్ నాట్ టు షో ఇన్ ద అకౌంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిజినెస్లో ఒక రోజుకి నెంబర్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ జరుగుతూ ఉంటాయి, నెంబర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్క ఎక్స్పెన్సెస్కి ఒక్కొక్క ఎంట్రీ లేదా ప్రతి ఒక్క ఎక్స్పెన్సెస్కి ఒక్కొక్క అకౌంట్ ఓపెన్ చేసుకుంటూ పోతే టైం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ బిజినెస్కి సంబంధించిన టైం వేస్ట్ కావడంతో పాటు కొంచెం ఎక్స్పెన్సివ్గా కూడా అవుతుంది. ఇమ్మెటీరియల్ యూజ్లెస్ ఇన్ఫర్మేషన్ని మనం చూపించినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఏది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, ఏ ఇన్ఫర్మేషన్ నేను అకౌంట్స్లో చూపించాలి అని అకౌంటెంట్ జాగ్రత్తగా ఆలోచిస్తూ తన లాజికల్ సెన్స్తో సమయస్ఫూర్తితో ఆలోచిస్తూ ఏది మెటీరియల్ ఏది ఇమ్మెటీరియల్ అని గమనించి అకౌంట్స్లో చూపించాలని చెప్పే కాన్సెప్టే మెటీరియాలిటీ కాన్సెప్ట్. He can avoid immaterial data which would need not to show in the accounts. Last one, కన్జర్వేటిజం. దీన్ని ప్రూడెన్స్ అని కూడా అంటారండి. కన్జర్వేటిజం దీన్ని ప్రూడెన్స్ అని కూడా అంటారు. లౌక్యంగా ఆలోచించి చాలా తెలివిగా ఆలోచించి నువ్వు అకౌంట్స్ వేయాలి. మరి లౌక్యంగా కన్జర్వేటిజం ఏం చెప్తున్నా చూడండి, సింపుల్గా నెవర్ ఎక్స్పెక్ట్ ది ఫ్యూచర్ ప్రాఫిట్స్ అండ్ డోంట్ రైట్ ఇన్ యువర్ అకౌంట్స్, బట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ది ఫ్యూచర్ లాసెస్ అండ్ యూ కెన్ షో ఇన్ ద అకౌంట్స్. ఇదేనండి, ఎప్పుడైతే నువ్వు అకౌంట్స్ రాస్తున్నావో భవిష్యత్తులో నాకు లాభాలు వస్తాయనే ఉద్దేశంతో ముందే ఎక్స్పెక్ట్ చేసి నువ్వు అకౌంట్స్లో చూపించద్దు, రాయొద్దు. కానీ భవిష్యత్తులో మన సంస్థకి ఏమైనా నష్టాలు జరిగేవి ఏమైనా ఉంటాయి, వాటిని మాత్రం ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి నువ్వు అకౌంట్స్లో చూపించవచ్చు అని చెప్పే కాన్సెప్టే ఈ కన్జర్వేటిజం అనే ఈ కాన్సెప్ట్, లేదా ప్రూడెన్స్ అని కూడా అంటారు. అంతేగాని లేని ఉన్నట్లుగా, లేని ప్రాఫిట్స్ ఉన్నట్లుగా, లేదా ఉన్న ప్రాఫిట్స్ లేనట్లుగా, లాసెస్ మన ఫర్మ్కి లాసెస్ వచ్చినా కూడా రాలేదని చెప్పడం, ఇలాంటి ఫ్రాడ్ థింగ్స్ అకౌంటెంట్ చేయకూడదు. ఏదైతే ఉన్న డేటా ఉన్న దగ్గర ఉన్న సమాచారం మేరకు నువ్వు తయారు చేసిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో, రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ట్రూ అండ్ ఫెయిర్గా ఉంటాయి, నిజమైనవి మరియు నిజాయితీ అయిన విధంగా ఉండాలి. కానీ ఫ్రాడ్లింగ్ థింగ్స్ చేయకూడదు. అంటే యూ షుడ్ నాట్ విండో డ్రెస్ యువర్ అకౌంట్స్. విండో డ్రెస్సింగ్ అంటాం మనం దీని అకౌంట్స్లో. విండో డ్రెస్సింగ్ లేని ఉన్నట్లుగాను ఉన్నది లేనట్లుగాను చెప్పడం, ఇలాంటి పనులు అకౌంటెంట్ చేయకూడదు. ఇవి
మనకు టోటల్గా ఉన్న కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్. వీటిలో ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్, ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లో బేసిక్, వెరీ వెరీ ఫండమెంటల్, కంపల్సరీ అకౌంటెంట్ గుర్తుంచుకోవాల్సిన, మెయింటైన్ చేయవలసిన, రికార్డ్ చేయవలసిన కంపల్సరీ ఫండమెంటల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఏంటంటే దట్ ఈస్ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్, అక్రూవల్ కాన్సెప్ట్ అండ్ కన్సిస్టెన్సీ. ఇవి మూడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్. కంపల్సరీగా యూ షుడ్ ఫాలో ది fundamental accounting concepts when you are preparing the accounts. I am repeating again, fundamental accounting assumptions అంటే మనకు మూడు అండి. గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్, అక్రూవల్ కాన్సెప్ట్, కన్సిస్టెన్సీ. ఈ మూడు మనకు ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్గా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.